సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అలాగే వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏ విధంగా ఉంది, సూపర్ 6 గురించి జనం ఏమనుకుంటున్నారు, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే వివరాలను మీ ముందు ఉంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ చూద్దాం. వెంకటగిరి సెగ్మెంట్లో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి కోరుకొండ్ల రామకృష్ణ పోటీ చేశారు. వైసీపీ నుంచి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో నేదురుమల్లిపై రామకృష్ణ 16,294 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన తర్వాత ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటూ ఉన్నారు, ఎమ్మెల్యే పనితీరుకు సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు కోరుకొండలు ఇచ్చిన హామీలు ఏంటో చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. గోషా హాస్పిటల్ పునరుద్ధరిస్తాను అంటూ హామీ ఇచ్చారు. అలాగే పాలిటెక్నిక్ కాలేజీని ఏర్పాటు చేస్తామంటూ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు హాస్పిటల్ గురించి కూడా హామీ ఇచ్చారు. హాస్పిటల్ను అప్గ్రేడ్ చేస్తామంటూ చెప్పారు ఎన్నికల సమయంలో. ఇప్పటికీ వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. వెంకటగిరి సెగ్మెంట్లో రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయని జనం చెప్తున్నారు. బాలయ్యపల్లి, వెంకటగిరి గూడూరు రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఎమ్మెల్యేను కలిసి విన్నవించుకున్నప్పటికీ రోడ్ల విషయంలో ఎటువంటి పురోగతి కనిపించడం లేదని చెప్తున్నారు. ఆల్తూర్పాడు రిజర్వాయర్కి సంబంధించి పనులు ముందుకు సాగడం లేదు, ఇది ఒక ప్రధాన సమస్య. గోషామహల్ హాస్పిటల్ పునరుద్ధరణ చేయకపోవడం ఒక సమస్యగా కనిపిస్తోంది. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ ప్రదేశం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతోంది అని జనం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రసవం కోసం నెల్లూరు లేదా తిరుపతికి గర్భిణులు వెళ్లాల్సినటువంటి పరిస్థితి తలెత్తుతుంది. వ్యయ ప్రయాసాలకు జనం లోనవుతున్నారని చెప్తున్నారు. వెంకటగిరి టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయాలి అని జనం నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. అలాగే ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. పై చదువులు చదువుకోవాలి అంటే అటు నెల్లూరుకో, తిరుపతికో లేదంటే ఇటు గూడూరుకో వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. చుట్టూ చాలా సెజ్లు ఉండటంతో సాంకేతిక విద్యకు అక్కడ ప్రజల నుంచి డిమాండ్లు వస్తూ ఉన్నాయి. అలాగే 40 పడకల హాస్పిటల్ను 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలి అని చెబుతూ ఉన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ కాబట్టి నిలబెట్టుకోండి అని అడుగుతూ ఉన్నారు. మరోవైపు రోగులు తిరుపతి, నెల్లూరుకు వెళ్లాల్సి రావడం రోగుల పాలిట శాపంగా మారుతూ ఉంది. అలాగే వెంకటగిరిలో రైల్వే గేటుతో ట్రాఫిక్ జామ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టాలి అని స్థానికులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. దానికి ఎటువంటి అడుగులు పడకపోవడం ఒక సమస్యగా కనిపిస్తోంది. పాతకాలం నాటి డ్రైనేజీలే ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. రిపేర్లు చేసి కొత్తవి నిర్మించాలి అని స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమనుకుంటూ ఉన్నారు, పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటో చూద్దాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. వెంకటగిరిలో సొంతంగా అన్న క్యాంటీన్ను ఏర్పాటు చేశారు. ఇది ఎమ్మెల్యే పట్ల పాజిటివ్గా ఉన్న అంశం. అలాగే ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళాలు నిర్వహిస్తూ ఉన్నారు. వీటితో పాటు తరచుగా కలెక్టర్లతో సమావేశాల్లో ఆయన కనిపిస్తూ ఉన్నారు, సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఆఫీసులు, హాస్పిటల్స్లో నిత్యం తనిఖీలు చేస్తూ ఉన్నారు. డక్కలి పిహెచ్సిలో ఓపీ బ్లాక్ ల్యాబ్ ప్రారంభించారు. ఇవన్నీ ఎమ్మెల్యే గురించి జనంలో పాజిటివ్గా ఉన్న అంశాలు. ఇక వెంకటగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. గతంతో పోలిస్తే ఆయన గ్రామాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఆయన ఉనికి గ్రామాల్లో తగ్గింది అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అలాగే స్వపక్షంలోనే విపక్షం అనే పరిస్థితిని ఆయన ఎదుర్కొంటూ ఉన్నారు. ఎమ్మెల్యే క్వార్టర్నే ప్రస్తుతం రివర్స్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే నియోజకవర్గంలో ఎమ్మెల్యే సతీమణి జోక్యం పెరిగింది అనే వాదన కూడా వినిపిస్తూ ఉంది. ఇవి ప్రధానంగా నెగిటివ్గా ఉన్నటువంటి అంశాలు. ఇక ఎమ్మెల్యే పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 8.1% మంది జనం చెబుతూ ఉంటే బాగుంది అని 24.3% మంది అంటూ ఉన్నారు. పర్వాలేదు అని 48.6% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 16.2%గా ఉంది. అస్సలు బాగాలేదు అని చెబుతున్న వారి సంఖ్య 2.9%గా కనిపిస్తూ ఉంది. అంటే కేవలం 19% మందిలో మాత్రమే వ్యతిరేకత కనిపిస్తూ ఉంటే ఏకంగా 81% మందిలో పాజిటివ్గానే కనిపిస్తుంది, సానుకూలంగా కనిపిస్తుంది.
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 13.5% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 32.4% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని చెబుతున్న వారి సంఖ్య 37.8%గా ఉంది. బాగా లేదు అని 13.5% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని 2.7% మంది జనం చెప్తున్నారు. అంటే 15 నుంచి 16% మంది మాత్రమే కొంత అసంతృప్తిగా ఉంటే 84 నుంచి 85% మంది జనం మాత్రం సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఓవరాల్గా కూటమి ప్రభుత్వం పనితీరుకు జనం ఏమంటున్నారో మనం చూద్దాం. చాలా బాగుంది అని 5.4% మంది జనం చెబుతూ ఉంటే బాగుంది అని 18.9% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 54.1% మంది జనం చెప్తూ ఉంటే బాగా లేదు అని 13.5% మంది జనం చెప్తూ ఉంటే అస్సలు బాగాలేదు అని 8.1% మంది జనం చెప్తున్నారు. అంటే సుమారు 21% మంది జనం కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే ఏకంగా 79% మంది ప్రజలు ఓవరాల్గా కూటమి పాలనకు సంతృప్తికరంగా ఉన్నారు అనే విషయం అర్థమవుతోంది. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 2.7% మంది జనం అంటూ ఉన్నారు. బాగుంది అని 18.9% మంది జనం అంటూ ఉన్నారు. పర్వాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 43.2%గా ఉంది. బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 21.6%గా ఉంది. అస్సలు బాగా లేదు అని 13.5% మంది జనం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 5.5% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 16.2% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 48.6% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 27% మంది జనం చెప్తుంటే అస్సలు బాగా లేదు అని 2.7% మంది జనం చెప్తున్నారు. అంటే 29% మంది జనం అసంతృప్తిగా ఉన్నట్టుగా కనిపిస్తుంటే మిగిలిన జనం పవన్ కళ్యాణ్ పనితీరుకు సంతృప్తికరంగా ఉన్నారు అనే విషయం అర్థమవుతుంది. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 2.7% మంది జనం చెప్తూ ఉంటే బాగుంది అని 8.1% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 59.5% మంది జనం అంటున్నారు. బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 21.6%గా కనిపిస్తోంది. అస్సలు బాగా లేదు అని 8.1% మంది జనం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే 29% మంది జనం కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే మిగిలిన జనం సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు మంత్రి నారా లోకేష్ పనితీరు గురించి. ఇక అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 32.4% మంది జనం అన్నారు. కావు అని 21.6% మంది జనం చెప్పారు. కావచ్చు అని 24.3% మంది జనం అన్నారు. తెలియదు అని 21.6% మంది జనం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తి అవుతుంది అని 16.2% మంది జనం అన్నారు. కాదు అని 13.5% మంది జనం చెప్పారు. కావచ్చు అని 43.2% మంది జనం అభిప్రాయపడ్డారు. తెలియదు అని 27% మంది జనం అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 5.4% మంది చెప్పారు. పెరగలేదు అని 27% మంది జనం అన్నారు. పెరిగి ఉండొచ్చు అని 40.5% మంది అన్నారు. తెలియదు అని 27% మంది జనం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారని అడిగితే వస్తుంది అని 13.5% మంది చెప్పారు. రాదు అని 32.4% మంది జనం అన్నారు. రావచ్చు అని 48.6% మంది జనం చెప్పారు. తెలియదు అని 5.4% మంది జనం అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారని అడిగితే వస్తుంది అని 13.5% మంది జనం అన్నారు. రాదు అని 32.4% మంది జనం చెప్పారు. రావచ్చు అని 48.6% మంది జనం చెప్తే తెలియదు అని 5.4% మంది జనం అన్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అని 10.8% మంది జనం అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 21.6% మంది జనం చెప్పారు. తెలియదు అని 67.6% మంది జనం అన్నారు. ఇవి వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.